నా కోడలిస్తాను తిరిగి ఇవ్వడానికి నేను వెనకాడ్ను. ఆలోచించు. భగవంతుడా, నాకెందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? ఒక పక్క చూస్తే నా భర్త, మరో పక్క చూస్తే ఆ వృద్ధ దంపతులు. నేనెవరికి న్యాయం చేయాలి? ఎవరికి అన్యాయం చేయాలి? అమ్మా అభి, ఇప్పటికే నువ్వు అందరికీ చేదైపోయావు, అందరి దృష్టిలో చెడైపోయావు. అందరికీ దగ్గరవ్వాలంటే, అందరి దృష్టిలో నువ్వు మంచిగా మారడానికి నీకు ఈ అవకాశం దొరికింది. నువ్వు ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోవు? అది మావయ్య గారు, అదేంటంటే... చూడమ్మా అభి, ఇప్పటికే నువ్వు కుటుంబానికి చాలా దూరం అయిపోయావు. ఇప్పటికైనా నువ్వు నీ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇంకా దూరం అయిపోతావు. ఒకసారి ఆలోచించుకోమ్మా. క్షమించండి మావయ్య, క్షమించండి అత్తయ్య. నేను నా స్వార్థం కోసం ఇంకొకరిని రోడ్డు మీదకి లాగలేను. మనకి మేలు జరగడం కోసం ఇంకొకరి నాశనాన్ని కోరుకోలేను. నన్ను క్షమించండి. ఏంటండి అభి ఇలా చేసింది? రాహుల్ని బయటికి తీసుకురావడానికున్న ఒకే ఒక్క ఆధారం అభి. కానీ అభి తన భర్తని బయటికి తీసుకురావడానికి కూడా ఒప్పుకోవడం లేదేంటండి? ఇప్పుడు ఏం చేయాలి?